రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ మండలం అప్పారెడ్డిగూడలో శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. సీతారాముల కళ్యాణం అనంతరం ఉట్టి కార్యక్రమం జరిగింది. ప్రతి ఏటా ఇక్కడ శ్రీరామనవమి ఉత్సవాలు వైభవంగా జరుపుతారు. అయితే ఈసారి కూడా ఎంతో ఘనంగా ఉత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. కాగా ప్రతి ఏటా ఇలా శ్రీరామనవమి వేడుకలు జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని గ్రామస్తులు తెలిపారు. అందరూ కుష్టమస్తు అందరూ గులాంటి ఇది పూర్వం నుండి అందరూ మా గ్రామస్తులు ఇక్కడ చుట్టుపక్కల ఎవరు చేయని విధంగా ఇంచుమించు మంచిగా గ్రాండ్ గా దేవుణ్ణి కళ్యాణం జరుగుతుంది, దేవుణ్ణి ఊరేగింపు జరుగుతుంది. అందరూ ఐకమత్యంగా గ్రామం మొత్తం ఈ చుట్టుపక్కల 5 గ్రామస్తులు ఇక్కడ వస్తారు, ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. అన్ని చాలా బాగా జరుగుతుంది. ఇది కంటిన్యూగా మేము చాలా రోజుల నుంచి ఒక 60-70 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. గ్రామం సంవత్సరం అభివృద్ధి చెందుతుంది. మేము ఈ పూజా కార్యక్రమం మంచిగా చేస్తాం కాబట్టి, ఐకమత్యం చేస్తాం కాబట్టి మా ఊర్లో అందరూ సుఖ సంతోషాలతో అందరూ హ్యాపీగా ఉన్నారు. ఎన్నో తరాల నుంచి అయోధ్యలో జరుగుతుంది, తర్వాత భద్రాచలంలో జరుగుతుంది అని చెప్పి అంతా విన్నాం. కానీ మేము చిన్నప్పటి నుంచి కూడా మా ఊళ్ళో సీతారాముల కళ్యాణం అనేది సంవత్సరం పాటు జరిగే అన్ని పండుగలలో అతి గొప్పగా మా గ్రామస్తులందరం కలిసి మెలిసి ఊళ్ళో అందరం సంతోషంగా అన్ని కార్యక్రమాలు ఇక్కడ జరుపుకుంటూ ఎంతో ఆనందంతో ఈ కార్యక్రమాన్ని మేము జరుపుకుంటాం. ఈ కార్యక్రమంలో మా ఇక్కడ బయట ఊళ్ళ నుంచి మా ఆడపడుచులు ఉండొచ్చు, బంధువులు ఉండొచ్చు, చుట్టాలు, చుట్టుపక్కల వాళ్ళు, స్నేహితులు అందరూ కలిసి కలిసి ఎంతో ఘనంగా ఈ పండుగ జరుపుకుంటారు. ఇది చాలా ఆనందం అనిపిస్తుంది మాకు. సో ఇక్కడ మేము జరిపే కార్యక్రమాలు ఉండొచ్చు, లేకపోతే ఏదైనా భాగవతము, అన్నదాన కార్యక్రమాలు చాలా సంతోషాన్ని ఇచ్చి ఎంతో అద్భుతంగా జరుగుతాయి. ఇది మాకు చాలా సంతోషం. అట్లాగే ఇక్కడ ఉట్టి కార్యక్రమం జరుగుతుంది. ఆ ఉట్టి కార్యక్రమంలో పాల్గొనడానికి యువకులు ఎంతో ఉత్సాహంతో అందరూ పోటీపడి మరీ ఆ ఉట్టి కార్యక్రమం జరుపుకుంటాం. అది ఇంకా చాలా హైలైట్గా ఉంటుంది గ్రామంలో. దీన్ని ఇంకా కంటిన్యూగా ఇట్లానే ఇంకా ఘనంగా జరుపుకోవడానికి మేము అందరం కృషి చేస్తాం. చాలా సంతోషం. కళ్యాణం అనేది ఎన్నో తరాల నుంచి అయోధ్యలో జరుగుతుంది, తర్వాత భద్రాచలంలో జరుగుతుంది అని చెప్పి అంతా